హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే ఉన్నాను కదా! సో, ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి కూడా కామెంట్స్‌కైతే రిప్లై ఇవ్వడం కుదరట్లేదండి. అంటే జస్ట్ లైక్ చేస్తున్నాను అంతే కానీ రిప్లై అయితే ఇవ్వట్లేదనమాట. నార్మల్‌గా అయితే అన్ని కామెంట్స్‌కి రిప్లై ఇస్తూ ఉంటాను కదా! బట్ ఇక్కడ నాకు నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంటది. సో, అందుకే కామెంట్స్ మాత్రం చదువుతున్నాను. జస్ట్ లైక్ చేస్తున్నాను. రిప్లై ఇవ్వడానికేంటంటే అవ్వట్లేదనమాట. సో, నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల రిప్లై ఇస్తున్నా గూడా చాలా వరకు రిప్లై యాడ్ అవ్వట్లేదు. చాలా టైం పట్టేస్తుంది ఒక్కదానికే. సో, అందుకని జెప్పేసేసి ఇంకా నాకు రిప్లై ఇవ్వడం అయితే కుదరట్లేదు. ఏమనుకోకండి. కొంచెం అర్థం చేసుకోండబ్బా! నాకు తెలుసు మీరందరూ అర్థం చేసుకుంటారు. సో, ఇంకివాళ వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండబ్బా! సో, ఇంకివాళ ఈ వ్లాగ్‌లో నన్ను తిట్టుకునే వాళ్ళుంటారు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళుంటారు. ఎందుకంటే ఇక్కడ ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాననమాట. మొన్న సీత పచ్చి జీడిపప్పు పంపించింది కదండీ! సో, వాటితో ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు అమ్మకి, నాన్నకి అసలు ఇద్దరికీ హెల్త్ బాలేదనమాట. ఫుల్ ఫీవరు, హెడేక్, బాడీ పెయిన్స్ అలా అయితే ఉన్నాయి. ఎలా ఉంది సిస్టర్ అమ్మకి అని చెప్పేసి నన్ను పర్సనల్‌గా కూడా అడిగారండి. చాలా హ్యాపీ అనిపించిందనమాట. సో, తగ్గలేదండి. అంటే కంప్లీట్‌గా తగ్గలేదు. ప్రీవియస్ వ్లాగ్‌లో చెప్పాను కదా! అమ్మకి బాలేదు అని చెప్పేసి. బట్ ఈరోజు నాన్నకి కూడా బాలేదనమాట. ఇంకా జీడిపప్పేమో పాడైపోతే ఎక్కువ రోజులుండవు. టేస్ట్ మారిపోతది అనేసి చెప్పింది సీతేమో. ఇంకిక్కడ మా వాడు కర్రీ కోసం కరివేపాకుకి వెళ్తున్నాడనమాట చూడండి. నా మొహం ಹೆಂಗ್ చూస్తావు అడ్డు చూడక నేను కూడా వస్తాను, నన్ను కూడా వీడియో తెస్తావా? కోసుకురాపో వెళ్ళి, నువ్వు కోసుకురాపో, ఎటు వెళ్ళావుగా, వెళ్ళి కోసురా. మంచి కరివేపాకు కోసుకురా, మా అమ్మని అడిగిపో. మంచి కరివేపాకు కోసుకురాపో. మా అమ్మని అడుగు. వయ్యారమా ఫ్రెండ్స్, మామూలు వయ్యారం కాదు. నువ్వెక్కడికి మళ్ళీ? నవ్వకుండా పో. కరివేపాకు కోసరండి పండి, మంచి కరివేపాకు. స్లిప్పర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వేసాడో. అవి ఎలా వస్తాయి ఇప్పుడు పైకి? ఆల్మోస్ట్ 5 feet గుంట తీసారనమాట. వస్తున్నారు కరివేపాకు కోసుకొని. చిన్నగా రాండి, చిన్నగా రాండి, చిన్నగా రాండి, చిన్నగా రాండి. ఇదిగో చిన్నగా అని చెప్పా. నువ్వు చిన్నగా రమ్మ స్వామి. అటు చూడు, నా మొహం ఇంకా కాదు. ఇటీ షమ్మ కష్టపడి కరివేపాకు కోసుకొచ్చా. సో, అదే కొంచెం కరివేపాకు కోసుకురమ్మంటే కోసుకొచ్చారనమాట. అదే ఇంకా అమ్మ వాళ్ళకైతే బాలేదు. మరి చికెన్ కర్రీ చేస్తున్నారు, మీరే తింటున్నారు అనుకుంటారు. నాకు తెలుసు అలా అనుకునే వాళ్ళు గూడా ఉంటారండి. సో, ఇంకేం చేస్తాం, మా అమ్మ ఏమో అక్కడి నుంచి పంపించింది గదా! ఎంతో అభిమానంతో. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ అవి నా ద్వారా పాడైతే అస్సలు బావుండదు. తను పంపించి గూడా నిజంగానే అది ప్రయోజనం లేకుండా అయిపోతది. అండ్ నాకది ఫస్ట్ చాలా సాడ్‌గా అనిపిస్తదనమాట. పంపించినా గూడా చేయలేకపోయానే అని చెప్పేసి. అంటే కొంచెం కలర్ చేంజ్ అయినట్లుగా, లేకపోతే ఆ టేస్ట్ గూడా కర్రీలో వేస్తే ఎగ్జాక్ట్ టేస్ట్ ఉండదంట, మారిపోద్దంట. ఫ్రెష్‌గా వండుకుంటేనే చాలా బావుంటాయంట. సో, నేను తీసి గూడా ఆల్మోస్ట్ 2 డేస్ అట్లనే డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. అండ్ ఇంకివాళ అన్నయ్య వచ్చాడనమాట. సో, ఇంక అన్నయ్య కూడా ఉన్నాడు కదా! ఎటు మేమన్నా తినొచ్చులే, మీరు తినండిలే అనేసి తెప్పించుకోండి అంటే, ఇంక అలా అన్నయ్యని తీసుకురమ్మంటే చికెన్ తీసుకొచ్చాడు. సో, ఇంకలా ఫైనల్లీ ఈరోజు ఈ పచ్చి జీడిపప్పు, ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాననమాట. సో, నాకు కూడా చేయడం అయితే ఇష్టం లేదులెండి. సో, వాళ్ళకలా బాలేదు. ఇంక ఇటు చూస్తేనేమో ఇవి కొంచెం పాడైపోయేలా ఉన్నాయి. సో, ఇంకలా
కొంచెం మనసు చంపుకొని ఇంకా అలా చేస్తూ ఉన్నాననమాట. సో, అది అంటే కొంచెం ఇంకా ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్ అంటే కొంచెం అది కష్టంగానే ఉంటది కదండీ! ఇంకసలు నేను లేకపోతే అంటే ఇద్దరికీ బాలేదు కదా! ఒకళ్ళకి బాలేకపోతే ఇంకొకళ్ళు జేస్తారు. కానీ ఇద్దరికి బాలేకపోతే ఇక పరిస్థితి ఏంటి చెప్పండి? అసలు ఫస్ట్ అసలు లెగవలేము. అస్తమాను పడుకునే ఉంటూ ఉంటాం కదా! ఇక చేసి పెట్టేవాళ్ళు కానీ ఇంకెవరుంటారు చెప్పండి? ఇంక నేను లేకపోతే ఏంటా పరిస్థితి అన్నట్లు అనిపించిందనమాట నాకైతే. అంటే ఇప్పుడు నేనున్నాను, చేస్తున్నాను అనేది కాదు. మామూలుగా బేసిక్‌గా బయట కూడా ఉంటారు కదా ఇలాగా. సో, అలా ఇద్దరికీ ఒకేసారి బాలేనప్పుడు ఏం చేస్తారు అనేసి అనిపించిందనమాట. సో, ఇంకలా మా కోసమయితే చికెన్ కర్రీ ఫస్ట్ ఆనియన్స్ అవి పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసేసాను. కొంచెం ఉప్పు, పసుపు వేసి చికెన్ కొంచెం మగ్గిన తర్వాత జీడిపప్పు అయితే వేసేసాను. పచ్చి జీడిపప్పు. అలాగే కారం కూడా వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలనమాట. కుక్ అవ్వనివ్వాలి. ఇంక ఈలోపు ఇక్కడేంటంటే రసం కూడా పెట్టేస్తున్నాను అమ్మ వాళ్ళకి. రసం పెట్టమన్ననమాట. అవైతే కొంచెం తాగాలనిపిస్తది, తినాలనిపిస్తది అన్నట్లుగా. ఇంక అందుకని రసం పెడుతున్నాను కానీ అసలు ఆ రసం అయితే కదలనే కదలలేదండి. నోరు చేదుగా ఉంటది గదా! అసలేం తినబుద్దవ్వదు. అలాగే ఇంకా రసం పెట్టమంది. సరే తింటారులే అంటే అసలు కదలలేదు. నాన్న కొంచెం తిన్నారు గానీ అమ్మ అయితే అస్సలు తినలేదనమాట రసం. ఆ రోజంతా అంతే ఉండి ఇంకా చికెన్ ఉంది గదా! ఇంక మేమసలు రసంతో తినలేదు. నాకేమో అసలు పడేయాలనిపించలేదు ఆ రోజు. అండ్ పక్క రోజు గూడా అంతే ఉంచేసి ఆ తర్వాత రోజు ఇంకా గేదెలున్నాయి కాబట్టి ఇంకా గేదెలకైతే వేసేసాననమాట. సో, అలా జరిగిందండి. ఇంకిక్కడేంటంటే జీడిపప్పు, ఇంకా కారం అవి వేసాం కదా! సో, జీడిపప్పు టేస్ట్ కర్రీలో వేస్తే అసలు చాలా బావుంది నిజంగా. ఫస్ట్ టైమ్ ట్రై చేయడం కర్రీ అండ్ రెసిపీ గూడా ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పిందనమాట. ఇంకా చికెన్ జీడిపప్పు ఉడికిన తర్వాత ఫైనల్లీ కొంచెం ధనియాలు, ఎండు కొబ్బరి పౌడరు, కొంచెం గరం మసాలా వేసేసి, కొంచెం వాటర్ వేసేసి, మళ్ళీ కరివేపాకు వేసి కాసేపు అలా ఉడికించాననమాట. అండ్ మా పిల్లల ఫ్రెండ్స్ కొట్టు దగ్గరికెళ్ళి ఇగో ఈ ప్యాకెట్లు తెచ్చుకుంటున్నారు. అందుకే ఈ రోజు తినకుండా తాగలు పెట్టేస్తా. ఎత్తురా ఆ ప్యాకెట్ కూడా ఎత్తురా. చెప్పుకో ప్యాకెట్లు తినొద్దురా అంటుంటే సో, ఇదండి. ఊరొచ్చిన తర్వాత మా చిన్నోడికి తెలివితేటలు చాలా ఎక్కువైపోయాయి. సో, ఇంట్లో డబ్బులు కనిపిస్తే చాలు వెళ్లి ఇదిగోండి ఈ ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నాడనమాట. తినొద్దు, తినొద్దని ఎన్ని సార్లు చెప్పినా కూడా అసలు 2, 3 సార్లు ఇలానే చేసాడు. అంటే అసలు ఈరోజు చాలా కోపమొచ్చి ఇంక ఈ రెండిటిలిని కూడా ఇలా కాల్చేస్తున్నాననమాట. ఇంకిలా కాల్చేసిన దగ్గర నుంచి కూడా ఇంక వాడైతే షాప్ దగ్గరికి వెళ్ళట్లేదు అండ్ తెచ్చుకోవట్లేదు. మాకేమో ఇక్కడ కొంచెం పక్కనే అయిపోయిందనమాట షాపు. ఇంక పల్లెటూర్లు గాబట్టి మామూలుగా డబ్బులు తీసుకెళ్ళిపోయిన పిల్లలొచ్చారు, తెలిసిన వాళ్ళ పిల్లలు అని జెప్పి ఇవి అడుగుతున్నారు, అవి అడుగుతున్నారని ఏవో ఒకటి మామూలుగా ఇస్తూ ఉంటారు కదా! సో, అలా ఆ షాప్ దగ్గర ఆంటీకి తెలిసినవడం వల్ల వీడు పడని నోట్స్ తీసుకెళ్ళినా గూడా ఇచ్చేస్తున్నారనమాట. తర్వాతేమో నాన్నకో, అమ్మకో చెప్తూ ఉంటున్నారు. సో, అలా చేశాడు. చాలా కోపమొచ్చి ఇంకా రెండిటిలిని గూడా అలా కాల్చాను. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా షాప్ దగ్గరికే వెళ్ళట్లేదు. అసల ఎంత అన్‌హెల్తీ ఫుడ్ అది. ఒక్కోసారి వీటిల్ని బ్యాన్ చేస్తే బావుండు. చాలా మంది పిల్లలు వీటి నుంచి సేఫ్ అవుతారు. వీటికి అడిక్ట్ అవ్వకుండా ఉంటారనిపిస్తూ ఉంటది. హ్మ్. తయారు చేసే వాళ్ళకి కూడా తెలుసు ఇది చాలా అన్‌హెల్తీ ఫుడ్ అని చెప్పి. అయినా కూడా ఎందుకలా తయారు చేస్తారు? అండ్ మెయిన్‌లీ పిల్లలేంటంటే వాటిలో సాల్ట్ ఏస్తారు కదా! దానికి ఆ టేస్ట్‌కి బాగా అట్రాక్ట్ అయిపోయి అసలా ఎక్కువగా ఊరుల్లో ఏంటంటే ఇలాంటి ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయన్నమాట. రూ. 5 అని చెప్పేసి దొరుకుతా ఉంటాయి. అన్నీ ఒకే రకంగా ఉంటాయి గానీ, బయట ప్యాకెట్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటది. అదేదో 'పుష్ప' ప్యాకెట్ అంట. 'అల్లు అర్జున్' బొమ్మేసో ఏమో ఉన్నట్లుంది. అంత క్లియర్‌గా చూడలేదు నేను. సో, అది ఇంకా అలా చేసేసానండి ఈరోజైతే. ఇంకా ఆ తర్వాత లంచ్ చేసేసి ఇంకిక్కడేంటంటే ఇంకా అమ్మ వాళ్ళకి బాలేదన్నాను గదా! సో, కొంచెం మజ్జిగ అలా ఇద్దాంలే అని చెప్పేసేసి ఇంకిక్కడైతే మజ్జిగ చేస్తూ ఉన్నాను. మజ్జిగేమో ఒకళ్ళు తాగుతున్నారు, ఒకళ్ళు తాగట్లేదు. అమ్మేమో నాకసలు తాగబుద్ధి అవ్వట్లేదు, వామిటింగ్ వచ్చేలా ఉందనేసి అంటుంది. నాన్న మాత్రం నాకు కొంచెం అంటే డీహైడ్రేట్ అయిపోతున్నానని చెప్పేసేసి ఇంక అలా తాగుతున్నారనమాట. కొంచెం సబ్జా ఏసేసి ఇంక వాళ్ళకైతే ఇక్కడ మజ్జిగ ఇచ్చేసాను. ఏది పైకెత్తాయా ఒకసారి మొహం చేద్దాం. బానే ఉన్నావు. వాడు గుంటలు తీస్తున్నాడు ఫ్రెండ్స్.
అది గొడవ సరిపోద్ది చేమలకి ఎలకలకి ఏడవేద్దాం ఎలకలకి. మా అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్. మా అమ్మ ఫేస్ ఇగ్నోర్ చేసేయండి. చూపించానని అంతే చూస్తుంది ఫ్రెండ్స్. మా వాడేమో గుంటలు తీస్తున్నాడు చీమలకి ఎలుకలకి. మా చిన్న సార్ గారు ఏమో నిద్రపోతున్నారు, అందుకే ప్రశాంతంగా బయటకు వచ్చిన వచ్చి. మా అమ్మ మా మంది తాతల కొడుకేమో ఫోన్ తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్. పెద్ద కొడుకు ఏమో చిన్న కార్లో. చిన్న కొడుకు ఎవరు మరి? నేను చిన్న కాళ్ళు అయితే పెద్ద కొడుకు అన్నలేడు. ఇంక ఇది వచ్చేసి యాక్చువల్గా పక్క రోజు అనమాట. ఇంకా బాగాలేదు కదండి, నాకు అసలు బ్లాగ్స్ షూట్ చేయ బుద్ధి అవ్వట్లేదు అనమాట. వాళ్ళని అలా ఉంచుకొని ఇంకా వాళ్ళకి ఒకటి చెయ్యడం అని, పిల్లల్ని చూడడం అని, ఇంట్లో పని ఇంకా అలా నాకు సరిపోతుంది. అసలు బ్లాగ్స్ షూట్ చేయలేకపోతున్నాను. అని చేసినా కూడా ఇంకా ఎడిటింగ్ దానికి టైం సెట్ అవ్వట్లేదు అనమాట. అంత పెద్ద ఫ్రీగా లేకపోవడం అలా ఏం లేదు కానీ, బట్ ఉన్న ఫ్రీ టైంలో కూడా ఇంక ఈ మొబైల్‌కి అతుక్కుపోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఊర్లో ఉన్నాను కదా, అటు తిరుగుతూ కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. కాసేపు అలా బయట కూర్చోవడం అని చెప్పేసి అలాగా. ఇక పక్క రోజు ఏంటంటే నాన్న వాళ్ళు పొలం పని చేస్తూ ఉంటారు. అలా మినుములు, పెసలు పండిస్తూ ఉంటారు కదండీ. ఇంకా అలా కొంచెం మినుములు ఉంటే ఈరోజు అమ్మేశారనమాట. ఇంకా కాటా అదంతా కూడా వేసుకొని వాటిల్నయితే తీసుకెళ్ళిపోయారు కొనుక్కున్న వాళ్ళు. ఇంకిక్కడ ఈ బ్యాగ్స్ అలాగే ఇంకా మ్యాట్ అవన్నీ కూడా అలానే ఉండిపోయాయన్నమాట. తీయలేక ఇంక నాన్న అలానే ఉంచేశారు. ఇంకా ఇంటి ముందు ఎందుకులే అని చెప్పేసేసి ఇంకా వాటన్నిటిని కూడా ఫోల్డ్ చేసేసి అలా షెడ్‌లో పెట్టేశాను. అండ్ దీనిలో ఏమంటే లాస్ట్‌వి ఉంటాయండి. అంటే వీటిల్ని ఏమంటారంటే తరక మినుములు అని అంటారనమాట. లాస్ట్‌లో కొంచెం ఏంటంటే పీచులు, పుల్లలు అవన్నీ ఉండి వాటిల్లో కొంచెం ఉంటాయన్నమాట. ఇంకా అవి ఉన్నాయి దానిలో అయితే. ఇంకా దాన్ని కూడా ఇంటి ముందు ఎందుకులే అలా అని చెప్పేసేసి తర్వాత నేను తీస్తానులే అన్నారు. సరే తీసేంత వరకన్నా పక్కకు పెడదాంలే అన్నట్లుగా ఇంకా దాన్నయితే అలా పక్కకు పెట్టేసానన్నమాట. పక్కకు లాగేసి ఇంక ఈ బయట వాకిలి అదంతా కూడా ఊడుస్తూ ఉన్నాను. ఇంకా అమ్మేమో పాలు తీసుకురావడానికని వెళ్ళింది. ఇంకా గేదెలు అవి ఉన్నాయి కాబట్టి వాటి దగ్గర పని చేయడం అయితే అంత అలవాటు లేదండి మాకు. చిన్నప్పటి నుంచి కూడా ఇంకా అమ్మ, నాన్న అప్పుడు మా తాతయ్య ఉంటే ఇంకా మా తాతయ్య వాళ్ళే చూసుకునేవాళ్ళు. కానీ మాకైతే అంత అలవాటు లేదు. ఇంక ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు కాబట్టి నీళ్ళు అవి పెడుతున్నాడు. ఇంకా పాలు అవి తీయడం అంటే నేను తీస్తానమ్మా ఎట్లనో చెప్పు అని చెప్తే, నీకు రాదులే అవి లాస్ట్‌కి వచ్చేయి తీయలేవు గట్టిగా ఉంటాయి అనేసి చెప్తూ ఉంది. ఏముందిలే కూర్చొని తీయడమే కదా తీస్తానులే అని చెప్పేసి చిన్నగా ఇంక వెళ్ళిందనమాట. ఇంక సరేలే వచ్చేలోపు బట్టలన్నీ ఉతుకుదామని అన్నీ కూడా అక్కడ వేశానండి. ఇక రాగానే ఆ పీట వేసేసుకొని అక్కడ మళ్ళీ కూర్చుంది. నేను ఉతుకుతానంటే అస్సలు లెగవలేదనమాట. కూర్చొని ఉతకడమే కదా నేను ఉతుకుతాలే, అంత పని ఎక్కడ చేస్తావు అని చెప్పేసేసి ఇంకా అలాగా నాకేమో పొద్దునంతా ఇంట్లో వీళ్ళకి టిఫిన్ వేయడం అలా చేసేసరికి 9 అయిపోతుంది. ఇంక 9కి ఎండ బాగా వచ్చేస్తుంది. ఆ టైంలో ఉతకాలంటే ఉతకలేకపోతున్నాను. మాది జాంకాయ చెట్టు ఉండేది. అదన్నా ఉంటే కొంచెం నీడ ఉండేది. దాన్నేమో నరికేశారనమాట. ఇంకా అలా సాయంత్రం ఉతుకుదాంలే అని ఇంకా అలానే ఉంచి, ఇంకా ఆ ఉతుకుదామని అన్నీ కూడా ఒక దగ్గర వేసి పక్కకొచ్చాను. ఈలోపు అమ్మొచ్చి పీట వేసుకొని వాటి ముందు కూర్చుంది నేను ఉతుకుతానని. ఇంక ఎంత చెప్పినా కూడా లెగవలేదు. ఇంకా అలా వాటిలనైతే ఇక్కడ ఆరేస్తున్నాను. మనం ముంజలు తింటున్నారు కదా, మనోని వీడియో తీయడానికి వస్తున్నా. తింటున్నావా నువ్వు? ముంజలు తింటున్నావా? ముంజలు తినడం వస్తుందా? ముంజలు తినడం వస్తుందా? తాత ఏడి? తాత ఎక్కడే? తాత ఏడి? లేడా? ఎక్కడికి వెళ్ళాడు? చెప్పులు కింద పెట్టు, స్లిప్పర్స్ కింద పెట్టు. తాత ఏడి? ముదిరియా లేతయ్యా నాన్న? లేతయ్యానా? నేను కోసేనా? అప్పుడే చేయగలిగా తింది ఆమె తిందా నీళ్ళు ఇవ్వాలా తినిద్దా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నీకు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు మొన్న అన్నప్రసన్న వీడియోకి. హాయ్ 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 చెప్పు. వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్, నిన్ననే వచ్చాను ఫ్రెండ్స్, ఈరోజు వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. చెప్పు చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. నువ్వు తింటావా?
నువ్వు తింటావా? అంటుందిగా. నువ్వు తింటావా? ముంజలు తింటావా? ముంజలు తింటావా? ముంజలు. అయ్యో మమ్మీ చేతిలో డైపర్ కూడా పడుతుందమ్మా. పడిందిలే, ఇంకా ఏం తీసాను మళ్ళీ నేను. ఏమైంది ఇప్పుడు? ఏమైందిలే పడితే. పునర్వి పిల్లలు ఉన్నారు, డైపర్ క్యారీ చేస్తారు. అంతే. పునర్వి పడ్డారు మీరు కూడా. ఏమి అన్నయ్య ఫ్రెండ్స్ వద్దా అంటున్నాడు. మన నువ్వు హాయ్ చెప్పు. గుడ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ బాయ్ ఫ్రెండ్స్ కూడా చెప్పు. వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. తినొచ్చు కదా రెండు. ఏమి ఇంకా అక్కడ ఆ రోజు అన్నయ్య వదిన వచ్చారనమాట, మా కజిన్ బ్రదర్. సో ఇంకా అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా ముంజులు బయట అంటే మనకు తెలిసిందే కదండి, డజన్ 100 రూపీస్ ఏమో తీసుకుంటున్నారు. ఇంకా అలా తింటారని చెప్పేసి అప్పటికప్పుడు నాన్న కొట్టించారనమాట. ఇంకా వెళ్ళిపోతున్నారా అని ఇంకా కొంచెం అలానే బాగాలేకపోయినా కూడా ఇంకా అలా కొన్ని తాటి ముంజలు అయితే కోసిచ్చారు. ఇంకా అలా అన్నయ్య వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట. సో అది అంటే వర్క్ అది ఉంటది కదా, వదిన కూడా ఆఫీస్కి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడేమో నేను ఇంకా నైట్ డిన్నర్ లోకి ఇడ్లీ అయితే వేస్తున్నాను. కరెక్ట్ గా మాకు చెరో ఒక 2 ఇడ్లీ చాలా అనేసి అన్నారు. ఆ 2 కూడా తినలేదన్నమాట, చెరో ఒక్క ఇడ్లీయే తిన్నారు. అయ్యో అసలు ఏం తింటామో ఏమో అనిపించింది నాకైతే. అంటే ఇంక ఎవరి పరిస్థితి వాళ్ళకి అలా ఉంటదిలేండి, తినబుద్ధి అవ్వదు కదా అండి. ఈ రోజు చారు కాసాను అనమాట. సో ఇంకా చారుతో తింటారులే అని చెప్పేసేసి 2 వేసాను. అయినా కూడా తినలేదు, చెరో ఒకటి మాత్రమే తిన్నారు. ఎక్కువ కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఇంకా గ్లూకోజ్ వాటర్ ఇలాంటివి ఎక్కువ లిక్విడ్స్ అయితే తీసుకుంటూ ఉన్నారులేండి. సాలిడ్ ఫుడ్ అయితే అసలు తినబుద్ధి అవ్వదు కదా. సో అలా అన్నమాట. ఇంకా ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఎక్కువ లిక్విడ్స్ ప్రిఫర్ చేయడమే చాలా వరకు బెటర్. ఇంక ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయాయి. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా పెట్టేసి ఇస్తున్నాను అనమాట. అమ్మ ఇప్పుడే వద్దంది, ఇంకా నాన్న వరకు పెడుతూ ఉన్నాను. సో ఇదండి ప్రస్తుతం అయితే ఇలా ఉంది. అండ్ ఇప్పటికైతే కొంచెం పర్లేదులేండి, బానే ఉన్నారనమాట. కొంచెం నీరసంగా ఉంది. సో ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.